నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు భగత్ సింగ్ పాత్ర చేయబోతున్నాను. ఓ బ్రిటిష్ ప్రభుత్వం వినండి, చెవిటి వారికి వినిపించాలంటే శబ్దం పెద్దగా ఉండాలి. అందుకే ఈ బాంబులు ఇంద్రనాదాలు. వ్యక్తులను చంపడం సులభం, కానీ మీరు వారి ఆశయాలను చంపలేరు. ఎంత గొప్ప సామ్రాజ్యమైనా సరే ఒకరోజు కూలిపోవాల్సింది. కానీ విప్లవ భావాలు ఎప్పటికీ నిలిచే ఉండాలి. మీరు నన్ను ఉరి తీయవచ్చు, కానీ నా ఆలోచనను చంపలేరు. నా రక్తం ప్రతి బొట్టు నుండి వేల మంది భగత్ సింగులు పుట్టుకొస్తారు. బానిస సంఖ్యను తెంచుకొని నా దేశం గర్వంగా తలెత్తుకునే వరకు ఈ పోరాటం ఆగదు. ఏంటి, నేను దౌర్జన్యవాదినా, విప్లవకారునా? ఎస్, మా నెత్తులు మీ అత్తరుగా, మా సేద మీ బ్రాంతిగా, మా తండం మీ తిండిగా మీరు సాధిస్తున్న ఈ అన్యాయానికి భరతవాక్యం బలగాడానికి ప్రయత్నించడమే దౌర్జన్యమైతే ఎస్, నేను దౌర్జన్యవాదినే. బ్రిటిష్ ముష్కర్ల దోపిడీతో దౌర్జన్యంలో విసిగి చేదారిపోయిన భగత్ జనుల గుండెల్లో నుంచి ప్రజ్వలిస్తున్న ప్రళయ ఘోష ఇది. ఏమంటున్నారు? మమ్మల్ని ఉరి తీస్తే విప్లవం ఆగిపోతుందా? తప్పు. విప్లవం అంటే కేవలం బాంబులు తుపాకులు కాదు. విప్లవం అంటే అన్యాయంపై పట్టిన అస్త్రం. బ్రిటిష్ తరులారా వినండి, మీరు మా రక్తాన్ని చిందించగలరేమో కానీ మా